హై స్కూల్ 2025 10వ తరగతి పరీక్ష ఫలితాలలో అగ్రగామి శ్రీ గౌతమి 596, 594, 591, 590, 589, 586, 586, 585, 584, 576 వంటి మార్కులతో ప్రభంజనం. 590కి పైగా నలుగురు, 570కి పైగా 15 మంది, 550కి పైగా 33 మంది, 500కు పైగా 70 మంది. ప్రతి ఇద్దరిలో ఒకరికి 500 మార్కులు. ఈ విద్యా సంవత్సరం నుండి లెక్చరర్స్ జేఈఈ నీట్ ఫౌండేషన్ అకాడమీ ఎందరినో ఇంజనీర్స్ మరియు డాక్టర్స్ గా తీర్చిదిద్దిన అధ్యాపకులే వ్యవస్థాపకులుగా నడపబడుతున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి హై స్కూల్. ఆడియో విజువల్ క్లాస్ రూమ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ కోడింగ్ బోధించటకు ప్రత్యేక కంప్యూటర్ ల్యాబ్, బాలబాలికలకు వేరువేరుగా హాస్టల్ వసతి కలదు. అడ్మిషన్లు జరుగుతున్నవి. శ్రీ గౌతమి హై స్కూల్, చీరాల. సెల్ నంబర్ 9247472417, తేరాల 7396344837, ఇంకొల్లు 8125184043. ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్, చెరుకుపల్లి. కిండర్ గార్డెన్ టు గ్రేడ్ 10 and 11, 12 సిబిఎస్ఈ కరికులం. ఆహ్లాదకరమైన ప్రశాంత వాతావరణంలో, సువిశాలమైన భవన సముదాయంలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో మీ చిన్నారుల ఉజ్వల భవితకు బాటలు వేస్తూ వారి ప్రతిభను మెరుగుపరిచే అత్యాధునిక పాఠశాల ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్, చెరుకుపల్లి. మా ప్రత్యేకతలు: దేశంలోనే అత్యుత్తమ ఫ్యాకల్టీ అయిన కోట రాజస్థాన్ వారిచే 6th to 10th ఐఐటి అండ్ నీట్ ప్రోగ్రామ్, అలాగే +1, +2 విద్యార్థులకు ఐఐటి అండ్ నీట్ ప్రోగ్రామ్ లో ప్రత్యేక శిక్షణ, ఏసీ డిజిటల్ క్లాస్ రూమ్స్, ఏసీ బస్ ఫెసిలిటీ, 3rd to 12th ఏసీ హాస్టల్, స్పేస్ అండ్ ఆస్ట్రానమీ ల్యాబ్, రోబోటిక్స్ ల్యాబ్, మాంటిసరీ ల్యాబ్, అవుట్డోర్ స్పోర్ట్స్ ఎరీనా, ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్, హార్స్ రైడింగ్, స్విమ్మింగ్ పూల్, సింథటిక్ రన్నింగ్ ట్రాక్, మినీ గోల్ఫ్ వంటి సకల సౌకర్యాలు కలవు. అడ్మిషన్లు జరుగుచున్నవి. సంప్రదించండి. ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్, ఆరేపల్లి రోడ్, పొన్నపల్లి గ్రామం, చెరుకుపల్లి మండలం, బాపట్ల జిల్లా. సెల్ 779979793132 and 36. నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. బాపట్ల జిల్లా చీరాలలో దళిత బహుజన పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ జిలానీ ఆధ్వర్యంలో అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన 242 మంది ప్రయాణికులకు, అదేవిధంగా విమానం కూలిన మెడికల్ హాస్టల్లో మృతి చెందిన భావి భారత వైద్య విద్యార్థుల కుటుంబాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. చనిపోయిన ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలి కేంద్ర ప్రభుత్వం. వెంటనే ప్రతి కుటుంబానికి న్యాయం చేయాలి. ఫ్లైట్ లో చనిపోయిన ప్రతి ఒక్క కుటుంబానికి న్యాయం చేయాలి. న్యాయం చేయాలి. ఫ్లైట్ లో చనిపోయిన ప్రతి ఒక్క కుటుంబానికి న్యాయం చేయాలి. న్యాయం చేయాలి. ఎంత గౌరవం అంటే మన భారతదేశంలో మన గుజరాత్ పక్క రాష్ట్రంలో గుజరాత్లో అహ్మదాబాద్ అనే ఒక పెద్ద క్యాపిటల్ సిటీ మిత్రులారా, మన భారతదేశంలో అలా క్యాపిటల్ సిటీలో మన ఫ్లైట్, అందులో మన భారతీయ సోదరులు 242 ప్రయాణికులు ఉన్నారు. అందులో 2 మిగిలారు మిత్రులారా. 242 మంది చనిపోయారు. అలా కాకుండా ఫ్లైట్ కూడా ఒక పెద్ద బిల్డింగ్ మీద ల్యాండ్ అయింది. ఆ బిల్డింగ్ లోపల మెడికల్ కాలేజీ ఉంది, హాస్టల్స్ ఉన్నారు. అక్కడ ఎంతో మంది చనిపోయారు. ప్రతి ఒక్క కుటుంబానికి న్యాయం చేయాలని, ప్రతి ఒక్క కుటుంబానికి ప్రతి ఒక్కరికి మా ముస్లిం సంఘాల తరఫున, మా దళిత ప్రజల పార్టీ తరఫున వాళ్ళకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, అలాగే ప్రతి ఒక్కరికి ప్రతి కుటుంబానికి న్యాయం చేసే వరకు మేము పోరాడుతూ ఉంటాం మిత్రులారా. ఎందుకంటే అక్కడ ఎంతోమంది పేదవాళ్ళు ఉన్నారు, చదువుకునే వాళ్ళు ఉన్నారు. అలాంటి మెడికల్ కాలేజ్ ఎంతోమంది చనిపోయారు. హాస్టల్లో ఉంది, హాస్టల్లో కూడా ఎంతోమంది చనిపోయారు మిత్రులారా. ఫ్లైట్లో 242 మంది చనిపోయారు. వాళ్ళ కుటుంబానికి, ప్రతి ఒక్క కుటుంబానికి న్యాయం చేసే వరకు మేము మన దళిత పార్టీ పోరాడుతూనే ఉంటుంది. అలాగే మా ముస్లిం సంఘాలు కూడా దానికి పోరాడుతూ ఉంటాం మిత్రులారా. ఎందుకంటే అలాంటి ఎంతోమంది పేదవాళ్ళు ఉంటారు, అది గుర్తుంచుకోవాలి. ఎందుకంటే పక్క రాష్ట్రమైన గుజరాత్లో ఇలా చేయటం దీనికి అధికారుల నిర్లక్ష్యమా, లేకపోతే ఇంకో దాని మీద మన సుప్రీంకోర్టు న్యాయమూర్తి చేత దర్యాప్తు చేయించాలని మన దళిత ప్రజల పార్టీ డిమాండ్ చేస్తూ, అలాగే ప్రతి ఒక్క కుటుంబానికి న్యాయం చేసే వరకు మనం
పోరాడాలి. ఎందుకంటే మన భారతీయులు, మన భారతీయ సోదరి ప్రతి ఒక్క సోదరుడు, ప్రతి ఒక్క సోదరికి మనం న్యాయం చేయాలి మిత్రులారా. ఎందుకంటే ఈ రోజున అక్కడ వాళ్ళ కుటుంబాలు ఎంతమంది ఈ రోజున ఎంత బాధపడుతూ ఉంటారు ఒకసారి గ్రహించాలి. మన ఒక మంచి చనిపోతే మనం ఎంతో బాధపడుతూ ఉంటాం. అలాంటి వాళ్ళ కుటుంబాలు ఎంతో మంది చనిపోయారు. అలాంటి వాళ్ళకి ప్రతి ఒక్కరికి మన ముస్లిం సంఘాల తరఫున, మన దళిత బంధువుల పార్టీ తరఫున ప్రజల సానుభూతి తెలియజేస్తూ వాళ్ళ కుటుంబానికి, ప్రతి ఒక్క కుటుంబానికి న్యాయం చేయాలి. న్యాయం చేసే వరకు మేము పోరాడతామని సమాపంగా తెలియజేస్తూ ఇంత మంచి అవకాశం ఇస్తున్న మీడియా మిత్రులకు అందరికీ ఆ ముస్లిం పెద్దలు. తెనాలిలో దళిత ముస్లిం యువకులపై తెనాలి 2 టౌన్ సీఐ మరియు 3 టౌన్ సీఐ రాముల్ నాయక్ మరియు రమేష్ బాబులు జరిపిన తాలిబాన్ దాడిని పోలీసులు కొడితే తప్పేముందన్న హోంమంత్రి అనితని పదవి నుంచి తొలగించాలంటూ డిమాండ్ చేశారు. శనివారం విజయవాడ ప్రెస్ క్లబ్ లో రాష్ట్ర దళిత సంఘాలు జేఏసీ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహిస్తున్నామని దళిత హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులు నీలం నాగేంద్రరావు శుక్రవారం చీరాలలో తెలిపారు. ఈ సమావేశంలో మాల మహానాడు జిల్లా అధ్యక్షులు దారా అంజయ్య, కార్యదర్శి కాకుమాను రవి, దళిత బహుజన పార్టీ అధ్యక్షులు షేక్ జిలానీ తదితరులు పాల్గొన్నారు. ఎరిచెల్ల కిరణ్ యువకుడిని కరోనా టైంలో ఇక్కడ చిరా 2 టౌన్ ఎస్ఐ విజయ్ కుమార్ పోలీసులు నడి రోడ్డు మీదే కొట్టారు, పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. అతను తల పగిలి రక్తస్రావం చనిపోయారు. పోలీసులు అప్పుడు ఒక కట్టుగా లేరు. అతని జీబులో నుంచి దూకాడని కట్టుకథలు లేరు. కానీ మేము అప్పుడు పోరాడి ఆ కేసు మీద ఎంక్వైరీ చేయించి గవర్నమెంట్ చేత ఇక్కడున్న ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా తీవ్రంగా ప్రయత్నించారు కేసును మాఫీ చేయాలని. కానీ మేము ఆ కేసులో పోరాడి ఆ కేసులో SST యాక్టు మరియు IPC 302 హత్యను ఎస్ఐ విజయ్ కుమారు పోలీసులు కొట్టకుండా చనిపోవడాన్ని నిరూపించాము. బాధిత కుటుంబానికి కూడా ఉద్యోగము, అదేవిధంగా రిలీఫ్ కూడా ఇప్పించాము బాధిత కుటుంబానికి. కాబట్టి అంటే నడి రోడ్డు మీద చీరాల్లో ఎరిచెల్ల కిరణ్ యువకుడిని కొడితే పోరాటం చేసి ప్రభుత్వం అప్పుడు వ్యతిరేకించింది. కేసు చేయలేదు, కేసు ఫైల్ చేయలేదు. సుదీర్ఘ పోరాటం తర్వాతనే ఇచ్చేసింది. అదేవిధంగా ఇటీవల రేణగవరం పోలీస్ స్టేషన్లో కూడా స్థానిక మాదిగ యువకులను కొట్టిన ఎస్ఐ జగన్మోహన్ రావు కూడా 2 సంవత్సరాలు జైలు శిక్ష వేసింది ఒంగోలు SST కోర్టు. అంటే పోలీసులు కొట్టే హక్కుంటే ఈ రేణగవరం ఎస్ఐ జగన్మోహన్ రావు కోర్టు శిక్ష ఎందుకు వేసింది అంటే పోలీసులకు కొట్టే హక్కు లేదని చట్టం చెప్తుంది. మన హోంమంత్రి మాజీ ఉపాధ్యాయురాలు, ఆయన రాజ్యాంగ నిపుణురాలు కాదు, క్రిమినల్ చట్టాల మీద అవగాహన లేదు. 1860 నాటి IPC, CRPC కూడా మన గత సంవత్సరం జూలై 1 నుంచి మారినాయి. BNS భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత అని కూడా మారాయి. కాబట్టి హోంమంత్రి తెలుసుకోవాలని చెప్పి మాట్లాడే ముందు కాబట్టి దళితుల పక్షాన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంపై కర్లపాలెం మండలం నల్లమూతువారిపాలెం గ్రామంలో జరిగిన గ్రామ సభలో ఎంపీటీసీ సభ్యులు మరియు రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు పాల్గొన్నారు. గ్రామ సభలో ఎంపీటీసీ తాండ్ర మీడియాతో మాట్లాడారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం మన సింపుల్గా పని పథకం అంటాం గ్రామీణ భాషలో. ఈ పని పథకం యొక్క గ్రామ సభకి నాతో పాటు వేదికను పంచుకుంటున్నటువంటి మన యూనిట్ ఇన్ఛార్జ్ మాడ శ్రీనివాసరావు గారు, గరిగెల్ శ్రీనివాసరావు గారు, జిల్లా స్థాయి అధికారి అయినటువంటి మహేష్ గారు, అదేవిధంగా మన మండల స్థాయి టీఏగా పనిచేసి మండల స్థాయి అధికారి. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం మండల కేంద్రం అమృతులూరు గోవాడ గ్రామాల మధ్య R&B రోడ్డుకి ఇరువైపులా ఉన్న చెట్లను ఒకరిని చూసి ఒకరు యథేచ్ఛగా నరికి తరలించుకుపోతున్నారు. ఈ మార్గంలో గతంలో ప్రభుత్వమే లక్షలాది రూపాయలు ఖర్చు చేసి చెట్లను పెంచింది. ప్రయాణికులు ఇక్కడికి రాగానే చెట్ల నీడలో ఆహ్లాదంగా ఫీల్ అవుతూ ఉంటారు. అయితే చెట్లను నరికేస్తూ ఉండటంతో ప్రజలు, ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో సంబంధిత అధికారులు పరిశీలించి చర్యలు చేపట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు. ఏం పేరు నీ పేరు? ప్రసాద. రోజు 3-4 రోజులు నీకు వచ్చి ఎట్లా కూర్చోట్లేదు. అలా చూసి వాళ్ళ ప్రకారం చూసుకోవాలా, రైతే బరాయించాలి. 7 ఎకరాల పొలం ఉంది, అది అంటారు. అది రాసి తెంగింది 11 ఉంటుంది.
రెగ్యులర్ ఆయన వీడియో అలా పోతున్నారు, మీరు ఎక్కడ పోతున్నారు? తెలిసిన పోతున్నారు, రండి మీరు చెప్పండి సార్. అండి మామూలుగా అవును, ఈ యువతలే కానీ అవతలే కాదు అసలు ఎన్ని అన్ని కొమ్మలు నువ్వు అట్లా కోతి నీకేమైనా వచ్చిందా? అవి ఎన్ని సంవత్సరాలు మా నాన్న వాళ్ళు గత 45 సంవత్సరాల నుండి అట్లా పెట్టి అయ్యి కోతి మనకి ఏమైనా వచ్చిందే చెప్పు. దగ్గర కొమ్మ కాదు సార్, మేము పోయేద్దాం అట్లా కొమ్మ తప్పిమన్నాం కానీ మొదలు కాదు కొట్టి నూరుకుంటాడా ఉద్యోగం పోయి. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం మండల కేంద్రం అమృతలూరులోని హిందూ శ్మశాన వాటికలో నూతనంగా దహన పేటిక ఏర్పాటుకు గ్రామానికి చెందిన బొల్లు శుభగీత జ్ఞాపకార్థంగా ఆమె కుటుంబ సభ్యులు 2 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించి వారికి కృతజ్ఞతలు తెలుపుతూ పలువురికి గ్రామస్తుల ఆర్థిక సహకారంతో చేతునందించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ మీడియాతో మాట్లాడారు. మన మండలంలోని కాపర్ గ్రామంలో మరి ఒక ఎస్సీలకి ఒక బీసీలకి గృహాలు అగ్ని ప్రమాదాలు జరిగింది. దానివల్ల ఇల్లు కోల్పోయారు. వారికి మరి బట్టలు, సరుకులు, వంట సామాగ్రి ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే అమర్తలూరు గ్రామంలో మరి పార్టీకి బాగా కార్యకర్తలలో ఉండేవాళ్ళు, దళిత వాళ్ళు అంజీ అని చెప్పి రిక్షా దొక్కేవాడు. అతను ఇటీవల చనిపోవటం, వాళ్ళ సత్యమణికి సరుకులు, బట్టలు ఇవ్వటం. అట్లాగే చుండూరు మరీదాస్ గారు మరి వారు కూడా పార్టీకి ఇదిగా పార్టీ పెరాలసిస్ వచ్చింది. గతంలో వాళ్ళ కూతురు కూడా హై స్కూల్లో చనిపోవడం జరిగింది. మరి వారికి కూడా బట్టలు మరి సరుకులు ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మా గ్రామంలో శ్మశాన వాటికి మరి సుమారు 2 లక్షలు ఖర్చు పెట్టి మరి శవపేటిక లాంటిది ఒకటి చేయించారు. దానికి బొల్లు సూర్యనారాయణ గారు వారి సతీమణి మా సోదరి బొల్లు శుభగీత జ్ఞాపకార్థం ఇవ్వడం జరిగింది. వారి సత్యం దగ్గరుండి వారి మిత్ర బృందం అంతా కూడా కట్టింటూ మరి ఈ గ్రామంలో ఎవరైనా ఒక మంచి కార్యక్రమం చేస్తే వారి జ్ఞాపకార్థం మరి గ్రామస్తుల సహకారంతో ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. మరి దానిలో భాగంగా ఈరోజు మరి ఈ కార్యక్రమం శుభగీత గారి జ్ఞాపకార్థం మరి పేపర్ అగ్ని బాధితులకి ఈ గ్రామంలో ఉన్న పార్టీ కార్యకర్తలు మరి వారి ఇబ్బందులను చూసి ఇవ్వటం మరి గ్రామస్తుల తరఫున జరిగింది. ఇది గతంలో అగ్ని బాధితులు అంటే 18 సంవత్సరాల నుంచి ఇస్తుంటాం. ఇది కూడా కార్యకర్తలకు చేతైన విధంగా మేము చేదోడు వాదోడుగా మాకు ఉన్న మిత్రులతోనూ గ్రామస్తుల సహకారంతో చేస్తాం. మరి దాన ధర్మానం చేసిన వాళ్ళని గుర్తు పెట్టుకోవాలనే ఉద్దేశమే మా ప్రధాన ఉద్దేశం. అందుకే ఈ కార్యక్రమం చేపట్టాం. దీనికి మరి అటువంటి కార్యక్రమాన్ని చేపట్టిన బొల్లు సూర్యనారాయణ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఎవరైనా సరే గ్రామంలో మంచి పనులు చేసిన వారిని మేము అందరం ఇట్లా చేస్తామని తెలియజేసుకుంటూ చుండూరు వాళ్ళకి పట్టుకుంటాం. వంట సామాను, బట్టలు, సరుకులు కాపలాడు కన్నయ్యగా మన ఊరాలకి సరుకులు బట్టలు. బాపట్ల జిల్లా వేటపాలెం మండలం రామన్నపేట పంచాయతీ పరిధిలో ఉన్న బాపయ్య నగర్ నందు ఇంట్లో డొక్కా శ్రావణి అనే మహిళ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన శనివారం వెలుగు చూసింది. మృతదేహాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందజేశారు. ఎస్ఐ జనార్దన్ సంఘటన స్థలానికి చేరుకుని సంఘటన జరిగిన తీరును పరిశీలించారు. మృతదేహాన్ని స్థానిక ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. నీ నంబర్ కాల్ చేసి నీ నంబర్కి వచ్చేసి
బాపట్ల జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘానికి నిజాంపట్నం అసోసియేషన్ కార్యాలయంలో జిల్లాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట మాజీ సైనిక సంక్షేమ సంఘానికి మద్దతు తెలియజేసిన అన్ని ప్రాంతాల అసోసియేషన్ల ప్రతినిధులతో ఎన్నికలు నిర్వహించబడినవి. బాపట్ల జిల్లా అసోసియేషన్ కమిటీ కొరకు నిర్వహించబడిన ఎన్నికల్లో బాపట్ల, చినగాంజాం, చందోలు, చెరుకుపల్లి, నిజాంపట్నం మరియు రేపల్లె డివిజన్ల అసోసియేషన్ల ప్రతినిధులు పాల్గొన్నట్లు రాష్ట అధ్యకులు తాండ్ర సాంబశివరావు తెలియజేశారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు బాపట్ల జిల్లా కమిటీకి ఎన్నికలు నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కమిటీకి ఎన్నికల అధికారులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం తరఫున గుంటూరు జిల్లా పొన్నూరు మాజీ సైనికుల అసోసియేషన్ ప్రెసిడెంట్ గారైనటువంటి షేక్ మస్తాన్ గారిని, అదేవిధంగా గుంటూరు జిల్లా తెనాలి అసోసియేషన్ ప్రెసిడెంట్ గారైనటువంటి కనపర్తి మహారాజ్ గారిని ఎన్నికల అధికారులుగా నియమించడం, ఈ ఎన్నికలని పర్యవేక్షించడానికి రాష్ట్ర అధ్యక్షునిగా నేను, రాష్ట్ర కమిటీ న్యాయ సలహాదారులైనటువంటి నారాయణం కమల్ కుమార్ గారు కూడా ఈ పర్యవేక్షకులుగా వ్యవహరించడం చాలా సంతోషం. ఈ యొక్క ఎన్నికలలో బాపట్ల, రేపల్లె, నిజాంపట్నం, చెరుకుపల్లి, చందోలు, చినగాంజాం అసోసియేషన్ల ప్రతినిధులు పాల్గొనడం జరిగింది. బాపట్ల జిల్లా నూతన కమిటీ అధ్యక్షునిగా నిజాంపట్నానికి చెందినటువంటి సీనియర్ మాజీ సైనికులు, అదేవిధంగా పొలిటికల్గా కూడా రాణించినటువంటి 2 పర్యాయాలు సర్పంచ్గా కూడా డ్యూటీ నిర్వహిస్తున్నటువంటి సీనియర్ మాజీ సైనికులు మొహమ్మద్ నజీర్ గారు బాపట్ల జిల్లా ప్రెసిడెంట్గా ఎన్నిక కాబడతాం చాలా సంతోషం. అదేవిధంగా బాపట్ల కమిటీకి మరో సీనియర్ మాజీ సైనికులు చందోలు వాసి అయినటువంటి మొహమ్మద్ ఆయూబ్ గారు గౌరవాధ్యక్షులుగా ఎన్నిక కాబడ్డారు. వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క బాపట్ల జిల్లా కమిటీకి వైస్ ప్రెసిడెంట్గా బాపట్ల వాసి అయినటువంటి యువకుడు, ఉత్సాహవంతుడు, ఏదైనా కానీ నేను ముందుంటానని చెప్పి వచ్చేటటువంటి శివారెడ్డి గారు, బాల శివారెడ్డి గారు ఎన్నిక కాబడ్డారు. వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా బాపట్ల జిల్లా అసోసియేషన్కి ముఖ్యమైనటువంటి పోస్ట్ జనరల్ సెక్రటరీ, ఏదైనా కానీ మొత్తం ఆయన ఆధ్వర్యంలో ఉంటుంది కాబట్టి డాక్యుమెంటేషన్ మొత్తం, అలాంటి పోస్టుకి అర్హుడు, యోగ్యుడు, సీనియర్ అయినటువంటి రేపల్లె డివిజన్కి ప్రెసిడెంట్గా వ్యవహరిస్తూ బాపట్ల జిల్లాకి అసోసియేషన్కి సెక్రటరీగా ఎన్నుకోబడినటువంటి సుబాని బేగ్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. పల్నాడు జిల్లా మండల కేంద్రమైన కారంపూడి ఆర్యవైశ్య కులానికి సంబంధించి ఇమ్మడి రామకృష్ణ అనారోగ్యంతో శుక్రవారం మృతి చెందారు. రామకృష్ణ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉన్నాడు. నిరుపేద కావడంతో దహన సంస్కారాలకి కూడా డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్న విషయాన్ని కారంపూడి ఆర్యవైశ్య సంఘం నాయకులు తెలుసుకుని ఆయన కుటుంబానికి సహాయం చేశారు. ఈ మేరకు దహన సంస్కారాలకి 13,000 రూపాయలు, కుటుంబ పోషణ కోసం మరొక 10,000 రూపాయలు భార్యకు, రామకృష్ణకు 2 చిన్నారులు ఉండటంతో వారి పేరున ఫిక్స్డ్ డిపాజిట్ కి మరొక 50,000 ఇవ్వడానికి ఆర్యవైశ్య పెద్దలు నిర్ణయం తీసుకున్నారు. ఇమ్మడిచెట్టి రామకృష్ణ గారి మరణ వార్త వినగానే వాళ్ళ కుటుంబీకులందరూ కూడా వచ్చి మన ఆర్యవైశ్య సంఘాన్ని సంప్రదించడం జరిగినది. వారి దీనావస్థను కూడా వివరించడం జరిగింది. అధ్యక్షుడు సరుకులు ఇప్పించి మిగిలిన ధనాన్ని కూడా వారికి పిల్లల భవిష్యత్తు గురించి ఏదైనా ఫిక్స్డ్ ఆలోచన మార్గంగా పెద్దలు సలహా ఇచ్చారు. ఆ సలహా రూపంలో చేద్దామని కూడా మనం నిర్ణయించడం జరిగినది. మునుముందు కూడా ఏదైనా మన ఆర్యవైశ్యులకి, పేదలకి ఏదైనా కార్యక్రమాలు ఉంటే ఇంతే సహాయకాలు అందించాలని కోరుచున్నాం. అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు. ఈరోజు ఇమ్మడి రామకృష్ణ అకాల మరణం మన యూత్కి తెలిసిన వెంటనే వాళ్ళ పెద్దవాళ్ళని సంప్రదించి ఎస్బీఆర్ కృష్ణ, భవిష్యత్తు పూర్ణచంద్రరావు, సముద్రాల సాయి, చీత్రాల కోటేశ్వరరావు వాళ్ళ నలుగురు కూడా బాధ్యత తీసుకొని అన్ని అసోసియేషన్ల వారిని మరియు ఆర్యవైశ్య సంఘాన్ని, యువజన సంఘాన్ని, మండల ఆర్యవైశ్య సంఘాన్ని అందరినీ కూడా కలుపుకొని
మరి ఈరోజు వారికి 80,000 రూపాయలు చిన్న అమౌంట్ రాగా మరి వారికి ఇద్దరికి కూడా అవసరాల నిమిత్తం కూడా డబ్బులు అందజేసి మిగతాయి కూడా ఇద్దరు చిన్న పిల్లగాళ్ళు ఉన్నారు. మరి వారు మైనర్లు చాలా రోజు కూలి పని చేసుకునే స్థితిలో ఉన్నారు కాబట్టి వారిద్దరికీ కూడా చెరొక 25,000 రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్గా చేసి మిగతాది నిత్యావసర సరుకులకి మరియు వాళ్ళ కార్యక్రమాలకు ఈరోజు కూడా అందజేయడం జరిగింది. దీనికి సహకరించిన అసోసియేషన్ వారికి, అన్ని అసోసియేషన్ల వారికి, ఆర్యవ సంఘానికి, ఆర్యవ శివం సంఘం వారికి, మండల ఆర్యవ సంఘం వారికి అందరికీ కూడా సహాయ సహకారం. మాచర్ల మండలం విజయపురి సౌత్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో స్థానిక టీడీపీ అధ్యక్షులు బొల్ల వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో విద్యార్థులకి పాఠ్య పుస్తకాలు పంపిణీ చేశారు. అనంతరం విద్యార్థుల మధ్యాహ్న భోజనానికి ప్రభుత్వం అందజేసిన సన్నబియ్యాన్ని టీడీపీ నేతలు పరిశీలించారు. కార్యక్రమంలో హెచ్ఎం జ్యోతి, ఎస్ఎంసీ చైర్మన్ రామచంద్ర నాయక్, ఆడెపు కోటయ్య, సిహెచ్ అప్పలరాజు, కట్టరాజు, మస్సన్వలి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి వచ్చిన నాయకులందరికీ కూడా మిత్ర ప్రోగ్రాంకి విచ్చేసినటువంటి మన గ్రామ పెద్దలైనటువంటి ప్రతి ఒక్కరికి నా నమస్కారము. ఆ తర్వాత మన స్కూలు స్టాఫ్ అయినటువంటి ఉపాధ్యాయులకు కూడా నా నమస్కారాన్ని తెలియజేస్తున్నాను. నేను ఉదయమే ముందు ఉన్నటువంటి ప్రేయర్లోనే చెప్పడం అనేది జరిగింది. ఈరోజు ఒక మంచి దినం, సుదినం. 12వ తారీఖు నుంచి ప్రతిరోజు మంచి రోజు మనకి. ఎందుకు అనంటే 12వ తారీఖునే మనకేంటనమాట మధ్యాహ్న భోజనంలో విప్లవాత్మకమైనటువంటి మార్పు వచ్చింది అని చెప్పాను. అంతే కదా, అంతకుముందు భోజనానికి ఖచ్చితంగా చెప్పేవాడు మాకు భోజనం సరిగ్గా లేదు, ఆ రైస్ మేము తినలేకపోతున్నాం అని కంప్లైంట్ రాసేవాడు పిల్లలు. కానీ నిన్న నేను తిన్నాక మీకు అది అర్థమైంది ఏంటి అని అంటే ఈ బియ్యాన్ని మన ఇంట్లో ఎలా వాడుతున్నామో అది కూడా వాడడానికి అనుకూలంగా ఉంది. కాబట్టి నిన్న ఒక మంచి విషయం జరిగిందనమాట. మరి రెండో విషయం, మీరు అన్ని కనుక అమలు చేసుకుంటే మీకు భవిష్యత్తు బాగుంటుంది. మీకు ఇప్పుడు గవర్నమెంట్ మీకు రూపాయి ఖర్చు లేకుండా మీకు అన్ని వసతులు కల్పిస్తుంది కనుక మీరు దాన్ని బట్టి మీరు ఎదుగుదలకి దోహదపడుతుంది. మీ ఖర్చులకి నిన్ననే చంద్రబాబు నాయుడు గారు 15,000 రూపాయల్లో 2,000 స్కూల్ మెయింటెనెన్స్కి ఇచ్చారు, 13,000 మీ అకౌంట్లలో వేశారు. ఇందాక కోటేశ్వరరావు చెప్పినట్టు కొన్ని అర్హతలు ఉంటాయి, ఆ అర్హతలు బట్టి మీకు ఈ స్కీమ్ వర్తిస్తుంది. కనుక మీ భవిష్యత్తు బాగుండాలంటే మీ చుట్టుపక్కల ఉన్న పిల్లల్ని కూడా తీసుకొని రండి. మన స్టాఫ్ను పెంచుతారు, మీరు పెరిగితే స్కూల్ అందం ఆకారంగా పెరుగుతుంది. కాబట్టి మీరు దయచేసి మీ చుట్టుపక్కల ఉన్న పిల్లల్ని కూడా రెండచింతల గ్రామంలో బీజేపీ ఆఫీస్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేసి 11 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో రెండచింతల మండల బీజేపీ అధ్యక్షులు బోయ నాగిరెడ్డి మీడియాతో మాట్లాడారు. జూన్ 9 నాటికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చి 11 ఏళ్ళు సుపరిపాలన పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ పరిపాలనకి అందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మోదీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళల పట్ల, యువత పట్ల, నిరుద్యోగుల పట్ల, పేదల పట్ల ఆయన ఎంతో ప్రేమ చూపించారు. అలానే దేశ రక్షణ విషయంలో కావచ్చు, ప్రభుత్వ పరిపాలన కావచ్చు, భారతదేశం అనేది 2014 ప్రభుత్వం ఎన్డీఏ వచ్చిన కొత్తలో భారతదేశం 10వ స్థానంలో, అంటే మన ప్రపంచ దేశాలలో ఈరోజు 4వ స్థానంలో ఉందని చెప్పుకోవడానికి ఎంతో గర్వపడుతున్నాం. అలానే మహిళలకి స్వచ్ఛ భారత్ ద్వారా మరుగుదొడ్లు నిర్మించి వారి పట్ల మోదీ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని, అలానే బేటీ బచావో బేటీ పడావో, సుకన్య సమృద్ధి యోజన, అలానే మహిళలకి పేరు మీద ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాలు కానివ్వండి, అట్లనే స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా ద్వారా యువతకి లోన్లు కానివ్వండి, అట్లనే ముద్రా లోన్స్ కానివ్వండి, అట్లనే ముద్రా లోన్ యొక్క పరిమితిని పెంచి
ప్రతి ఒక్కరికి కూడా ముద్ర లోన్లు అందుబాటులో ఉండేటట్లు, అలానే స్వచ్ఛ భారత్ కానివ్వండి, ఎన్నో సంక్షేమ పథకాలు మోదీ గారు ప్రవేశపెట్టి 11 నెలల్లో పేదవాడి స్థాయిని ఆర్థికంగా ఎదిగించి, అలానే మహిళల పట్ల, యువత పట్ల నరేంద్ర మోడీ గారు చిత్తశుద్ధిని ప్రజలందరూ గమనించాలని కోరుకుంటూ, అలానే మన భారతదేశం అనేది మొన్న ఈ మధ్యనే చూసాం, ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని నేలమట్టం చేసి ప్రపంచ దేశాలకు భారతదేశ ఉన్నతిని తెలిపిన నరేంద్ర మోడీ గారికి ఈ సందర్భంగా అందరూ కూడా ఒకసారి హర్షం వ్యక్తం చేస్తున్నాం. అలానే NDA 3 అంటే మోడీ గారి 15 ఏళ్ళు ఎంటర్ అవుతున్న సందర్భంలో ప్రతి ఒక్కరు కూడా భారతీయులు దేశం పట్ల. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.